స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 9 స్థానాలు కైవసం చేసుకోగా ఒక స్థానంలో వైసీపీ గెలిచింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ జరగగా 92 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించి అధికారులు ఫలితాలను వెల్లడించారు. జీవీఎంసీలో వైసీపీకి 32 మంది కార్పొరేట్ల బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ఒక్క స్థానంలో గెలుపొందింది. 6 నెలల్లో జీవీఎంసీకి ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ఒక బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మహిళకి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్య విలువని కాలరాస్తూ ధన ప్రవాహంతో మేయర్ పీఠాన్ని అడ్డదారిలో కైవసం చేసుకుని 3 నెలల గడవకు ముందే క్యాంపు రాజకీయాల్లో ప్రజాస్వామ్య అపహాస్యం చేసినా సరే ఈ రోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంపై గతంలో మేయర్ గారి మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా కొంతమంది కార్పొరేటర్లు 3 నెలలు తిరగకుండానే ఈ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ భయభ్రాంతులు గురి చేసిన ఓటికి నోటుతో క్యాంపు రాజకీయాలు చేసిన నాకు తెలిసి విశాఖపట్నం చరిత్రలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి 2020లో కానీ 2021లో కానీ 2021లో కానీ 2023లో కానీ 2021, 22, 23లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎప్పుడు ఇలాంటి క్యాంపు రాజకీయాలు కానీ ఓటుకు నోట్లు కానీ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా అప్పట్లో ఎన్నికలు జరిపించాం. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 59 మంది కార్పొరేటర్లు ఉంటే స్వచ్ఛంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నచ్చి 66 ఓట్లు మా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ పట్టడం జరిగింది. ఈ రోజు ఎక్సెస్ ఓట్లు పట్టడం జరిగింది. అదే 2024లో ఇదే విధంగా మీరు ధన ప్రవాహంతో ఓటుకు నోటుతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మీరు అప్రజాస్వామ్యంగా కైవసం చేసుకున్నా ఈ రోజు ఇక్కడ జరిగిన తీరు 47 మంది కార్పొరేటర్, సుమారు 47 మంది నుంచి 50 మంది కార్పొరేటర్లకి ధన ప్రవాహంతో ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నం చరిత్రలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ జరగనట్టు విధంగా క్యాంపు రాజకీయాలు చేసి మీ కార్పొరేటర్ల మీద అనుమానంతో కూటమిలో ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లకు డబ్బులు ఇచ్చినా లేకపోతే బహుమతులు ఇచ్చినా వాటి మీద కూడా నమ్మకం లేకుండా ఒక అభద్రతా భావంతో అందరూ ఓటేశారు. నేను స్టాండింగ్ కమిటీ పెడితే అది కాదండి. ఒకటి సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓపెన్ ఓటింగ్ వేరు, సీక్రెట్ ఓటింగ్ వేరు. సీక్రెట్ ఓటింగ్ మీద కొన్ని జరుగుతాయి. ఆ జరిగిన ఎందువల్ల జరిగా కూడా తీసుకుంటాం. మేము ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయాలి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏ నియోజకవర్గంలో నాకు కొంత అవగాహన ఉంది. నాతో 3 పార్టీల్లో నా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. నాకు ఎవరి దగ్గర ఇబ్బందులు లేవు. నన్ను అందరూ సహకరిస్తున్నారు. అందరూ భుజం మీద బాగా ఉంది కదా. ఎవరు నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగత పనుల వల్ల వ్యక్తిగత అభిప్రాయాల వల్ల మానిన వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేస్తారని ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఒకటి ఓడిపోలేదని చెప్పలేదు, ఓడిపోయిందని చెప్పాను. ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చినాయి కూడా, 2 సీట్లు ఎక్కువ వచ్చాయి. మరి ఆతల నుంచి ఓటు వచ్చాయి. అది ఓకే. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. జనసేన